క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీకు అందరికీ కూడా శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రేమగల దేవుడు ఈరోజు మనల్ని సజీవులుగా ఉంచాడు. సజీవుడైన దేవుణ్ణి ఇప్పుడు మనం ఆరాధించబోతున్నాం. దానికంటే ముందు ఓ చిన్న ప్రార్థన చేసుకుని వెంటనే దేవునిని ఆరాధించడం ప్రారంభిద్దాం. ఆ తర్వాత దేవుని దివ్యమైన సందేశాన్ని మనం విందాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, మంచి తండ్రి, నీకు స్తోత్రం. నీ వాక్యం ద్వారా మీ బిడ్డలమైనటువంటి మమ్ములను దర్శించండి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మేము ఆరాధిస్తుండగా మా ఆరాధనలో మీకు తోడుగా ఉండండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి అద్భుతమైన నీ వాక్యాన్ని ధ్యానించి నీ పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేసుకుని ఈ ప్రార్థన పోరాటంలో కొనసాగటానికి కావలసిన కృప మా అందరికీ దయచేయమని సర్వశక్తి కలిగినటువంటి యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పాడదాం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం బహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం బహోజ్వలం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధుర క్షణం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధుర క్షణం. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం,
పరులను ప్రేమించే మనసే నాకివ్వు. పాపమును ఎదురించే శక్తిని నాకివ్వు. పరులను ప్రేమించే మనసే నాకివ్వు. ఉద్రేక పరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. ఉద్రేక పరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. నౌకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసు యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా. నా ధైర్యం నీవే దేవా, నా సర్వం నీవే ప్రభువా. నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా. నా ధైర్యం నీవే దేవా, నా సర్వం నీవే ప్రభువా. కాపాడే దైవం నీవేగా, కరుపాపగా నన్ను కాచేగా. కాపాడే దైవం నీవేగా, కరుపాపగా నన్ను కాచేగా. నీ దయలో నీ కృపలో
చేతులను వైపు చాపి దేవాలలో ఉన్న కన్నీరే నాలో కన్నీరే నీ వైపే చూడగా నీవే యేసయ్యా సంతోషం నింపగా నాలో కన్నీరే నీ వైపే చూడగా నీవే యేసయ్యా సంతోషం నింపగా నిట్టూర్పులోయలలో గాఢాంధకారములో నీవే నాండగా నన్ను బలపరచగా నడిపించేవా నీవైతివే కరుణించే దైవం నీవైతివే నీ దయలో నీ కృపలో నీ ఒడిలో నన్నిలలో నీ దయా నీ దయలో నీ కృపలో యేసయ్యా నీ ఒడిలో నన్నిలలో నా తోడు నీవే దేవా నా బలము నీవే ప్రభువా నా ధైర్యం నీవే దేవా నా సర్వం నీవే ప్రభువా మన రెండు చేతులు పైకెత్తి నా తోడు నీవే దేవా నా బలము నీవే ప్రభువా నా ధైర్యం నీవే దేవా నా సర్వం క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము విశ్వాసం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనం పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ, నీవు తిమోతి నీ విశ్వాసమును, ఆ తరువాత మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడిగా నువ్వు ఉండాలి. నీవు ఎలా ఉండాలంటే విశ్వాసము కలిగిన వాడిగా ఉండాలి. దేవుని కృపను బట్టి తిమోతి రక్షించబడినవాడు. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునయున్నది. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, తిమోతి, నీవు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు రక్షించబడ్డావు కదా,
అయితే రక్షించబడినటువంటి నీవు ఎలా ఉండాలంటే విశ్వాసము కలిగిన వాడిగా ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు దేవుడు ఉన్నాడని, దేవుని వెదికే వారికి ఫలము ఇస్తాడని నమ్మాలి కదా అని చెబుతూ, విశ్వాసము దేవునికి ఇష్టలుగా చేస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వలన మనం నీతిమంతులం అవుతాము. విశ్వాసము ద్వారా మనం రక్షణలోకి వస్తాము. విశ్వాసము అనేటటువంటిది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువుగా ఉంది విశ్వాసం. ఇలాగూ తిమోతి నువ్వేం చేస్తావంటే విశ్వాసం కలిగినటువంటి వాడిగా ఉండాలి. ఆ తర్వాత తిమోతి నువ్వు ఏ విధంగా ఉండాలంటే మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా ఉండాలి. మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు శుద్ధీకరించబడినటువంటి జీవితాన్ని కలిగి యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తముతో కడగబడినటువంటి వారమై మంచి మనస్సాక్షి కలిగి మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకుండానట్లుగా మనము కాపాడబడుతూ జీవించాలి. విశ్వాసము కలిగిన వాడిగా జీవించు తిమోతి. మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడిగా ఉండు. ఇక మంచి పోరాటాన్ని కూడా పోరాడాలి. జీవితంలో పోరాటము లేకపోతే విజయం ఉండదు. ఎగ్జామ్స్ లేకపోతే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ప్రమోషన్ ఉండదు. పరీక్షలు లేకపోతే మన జీవితంలో ఉన్నతమైన స్థితికి మనం చేరుకోలేం. గనుక ఈ ఉదయకాలం నా సహోదరి సహోదరులారా, తిమోతితో పౌలు గారు అంటున్నారు, నీవు విశ్వాసం కలిగిన వాడిగా ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా ఉండాలి, మంచి పోరాటాన్ని కూడా పోరాడేటటువంటి వాడిగా ఉండాలని నీకు ఈ ఆజ్ఞను అప్పగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, కొంతమంది మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయమై వాడ బద్దలైపోయిన వాళ్ళ వలె చెడి ఉన్నారు. వాళ్ళు హుమనయ్యును అలెగ్జాందరును ఉన్నారు. హుమనయ్యును చెడిపోయాడు, అలెగ్జాందరు చెడిపోయాడు. అలాగే ఈరోజు వీరు దూషింపకుండా శిక్షింపబడుటకే వీరిని సాతానుకు అప్పగించారు. నీకు నేనేం అప్పగిస్తున్నానంటే విశ్వాసం, మంచి మనస్సాక్షి, మంచి పోరాటం నువ్వు పోరాడాలంటున్నాను. హుమనయ్యును అలెగ్జాందరును వీరిని సాతానుకు అప్పగించాను. నిన్నేమో ఈ ఆజ్ఞలకు నేను అప్పగిస్తున్నాను. ఈ ఆజ్ఞలకు అప్పగింపబడిన నీవు ఏం చేస్తావు అని అంటే, నీవు చక్కగా మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడై, మంచి విశ్వాసం కలిగినటువంటి వాడవై, మంచి పోరాటం పోరాడుతూ సాగాలని నేను కోరుతున్నాను అని పౌలు గారు తిమోతికి చెప్పాడు. అంత మాత్రమే కాకుండా, తిమోతి నీవు ఇవన్నీ కూడా చేయాలి అని అంటే నీకు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నాను చూడు అని 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతా స్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా నువ్వు బ్రతకాలి అని అంటే తిమోతి విశ్వాసం కలిగిన వాడిపై, మంచి మనసాక్షి కలిగిన వాడిపై పోరాడుతూ నువ్వేం చేయాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయి, రాజుల కొరకు ప్రార్థన చేయి, అధికారుల కొరకు ప్రార్థన చేయి. నీవు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు సమర్పించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అని హెచ్చరిస్తున్నాడు. ఇదంతా కూడా చాలా మంచిదయ్యా, మంచిది. ఇలా చేస్తే చాలా మంచిది. మన రక్షకుడైన దేవుని దృష్టికి ఇదే అనుకూలమైంది. దేవునికి అనుకూలమైంది నువ్వు చేసావనుకో, అప్పుడు దేవుడు నిన్ను చక్కగా ఆశీర్వదించడం అనేది జరుగుతుంది. నీకు విశ్వాసం కావాలి, నీకు మంచి మనస్సాక్షి కావాలి, మంచి పోరాటాన్ని పోరాడాలి, నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అని అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఏదో నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం కాకుండా అందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలని
హెచ్చరిస్తున్నాను. కాబట్టి నీవు ఈ విధంగా నీ జీవితాన్ని కొనసాగించాలి అని అంటున్నాడు. అవును, నిజమే. మనందరం కూడా మన బ్రతుకులో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలన్నా, మన బ్రతుకు బాగుండాలన్నా, మన జీవితంలో మనం అభివృద్ధి చెందాలన్నా, మన జీవితానికి ఆశీర్వాదం రావాలన్నా మనం అందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే, ఇదిగో మనందరం కూడా విశ్వాసం కలిగిన వారమై, మంచి మనసాక్షి కలిగిన వారమై పోరాడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతూ సాగిపోవాలని ఆయన కోరుతున్నాడు. అలా చేయడం ద్వారా పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు, నెమ్మది, సమాధానం, శాంతి మనకు కలుగుతాయి. అలా కలగాలని నేను కోరుతున్నాను. కృపామయుడైన దేవుడు అలాంటి నెమ్మదిని, సమాధానాన్ని మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. మీరు మీ దాసుడైన పౌలుతో, నైనా తండ్రి, మీరు స్పష్టంగా తిమోతి అనే యవన సేవకుడు, విశ్వాసి ఏ విధంగా ఉండాలో అని మీరు హెచ్చరిక చేస్తూ వచ్చారు. విశ్వాసాన్ని కలిగినటువంటి వాడుగాను, మంచి మనసాక్షి కలిగిన వాడుగాను, అన్ని విషయాల్లో పోరాడేవాడిగాను, ప్రార్థించేవాడిగాను, నీ సన్నిధిలో మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతలు సమర్పించాలని మీరు చెప్పిన మాట మేరకు ప్రభువా, అలాగూ చేస్తూ మేము కూడా బ్రతకడానికి కావలసినటువంటి గొప్ప కృప చూపించండి. మాకు విశ్వాసము దయచేయండి, మంచి మనస్సాక్షి దయచేయండి, మంచి పోరాడడానికి సహాయం చేయండి. ప్రార్థనలో గడుపుతూ మంచి భక్తి జీవితాన్ని కలిగినటువంటి వారమై నీ ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవడానికి కృప అనుగ్రహించమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా తోడైనగాక. మరొక అద్భుతమైనటువంటి అంశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కృప మీకు తోడైనగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.